ఇగో ఇక్కడ చూడు రే కవిత ఏం చెప్తుందో, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రేవంత్ గారు మీరు ఇక్కడ చూడాలి. రేవంత్ది ప్రజా వ్యతిరేక పాలన, బారాసా ఎమ్మెల్సీ కవిత విమర్శ. రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక పాలన చేస్తుండు తప్ప ప్రజలకు సానుకూలంగా సరియగు పరిపాలన చేయట్లేదని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదేవిధంగా ప్రజలు మీకు కూడా తెలుసుండాలి రేవంత్ రెడ్డి ఎలాంటి పాలన చేస్తున్నాడు, ప్రజలకు అనుగుణంగా చేస్తున్నాడా వ్యతిరేకంగా చేస్తున్నాడా మీకు కూడా అర్థమైపోతుంది ఈ 3 నెలల పరిపాలనలో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో భాజపాలో చేరతారని బారాసా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. భాజపా సహకారంతో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి అంటున్నారు. ఇక రేవంత్ సర్కార్ది ప్రజాపాలన కానే కాదని ఇది ప్రజా వ్యతిరేక పాలన అని విమర్శించారు. ఇక జీవో 3 వల్ల ఈ పార్లమెంటు ఎన్నికలు అయిపోగానే రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారనేటువంటి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే మోదీతోని ఉన్నటువంటి సంబంధం, మోదీతో మాట సంప్రదింపులు ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీలో చేరిపోతారనేటువంటి ఆలోచనలకు వచ్చిర్రు. ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష వాళ్ళు, ఇక ప్రజలకు కూడా అలాంటి డౌట్లే వచ్చేస్తున్నాయి. ఇక జీవో 3 వల్ల మహిళలకు నియామకాల్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతోందన్నారు. ఇక దీనికి వ్యతిరేకంగా ఈ నెల 8న తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించాల్సిందేనని, అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని తేల్చి చెప్పారు. గురువారం తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో ఇష్టగోష్ఠిగాను అనంతరం నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలోనూ వివిధ అంశాలపైన మాట్లాడారు. ఇక ఆడబిడ్డకు తరతరాల పాటు నష్టం జరిగే విధంగా రేవంత్ సర్కారు చర్యలున్నాయి. మొత్తానికి ఇప్పుడు కాదు నష్టం జరిగేది, తరతరాలకు ఆడవాళ్లకు నష్టం జరిగే విధంగానే రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని చెప్తున్నటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇక ఆడబిడ్డకు తరతరాల పాటు నష్టమే. ఇక కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ను బద్దం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సృష్టించినటువంటి కృత్రిమ కరువు రాష్ట్రంలో ఏర్పడింది. ఇక ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఉద్దేశం లేదని అందరూ చెబుతున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నట్లు ఇక దారుణమైనటువంటి పదజాలంతో కేసీఆర్ను దూషించడం సరికాదు. ఇక భాజపా ఎంపీ అరవింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తాను, నేను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని కవిత పేర్కొన్నటువంటి కథ ఇగో ఇట్లా ఉన్నది. ఇక బాలికల వసతి గృహంలో భారీ అగ్ని ప్రమాదం. ఎవరంటే భాజపా ఎంపీ అరవింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా కానీ, అరవింద్ ఎక్కడి నుండి పోటీ చేసినా ఓడిస్తానని చెప్తున్నటువంటి కవిత, నేను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని కవిత